ఊరు. ఆ ఊర్లో తండ్రి కుమారుడు ఉన్నాడు. చాలా సంతోషంగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. సెలవు వస్తే, డాడీ సెలవు వచ్చింది కదా ఏం చేస్తామని కుమారుడు అడిగాడంట. నువ్వే చెప్పరా ఏం చేస్తావంటే, డాడీ మన దగ్గర ఎట్లాగో బీచ్ ఉంది కదా, బీచ్కి వెళదాం అన్నాడు. సరే బీచ్కి వెళదాంలే అని వాళ్ళ డాడీతో. అప్పుడు ఈ పిల్లవాడు కుమారుడు అన్నాడంట, నాన్న మన ఇద్దరమే కాకుండా మా స్నేహితుడు కూడా వస్తామన్నాడు, వారిని కూడా తీసుకెళ్దాం అంటే, సరేలే మీ స్నేహితుని కూడా రా, అందరు కలిసి వెళదామని. ఇప్పుడు ముగ్గురు కలిసి బీచ్కి బయలుదేరారు. ప్రశాంతంగా ఉంది. ఆ తండ్రి కుమారుడు, ఆ కుమారుని స్నేహితుడు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న అడిగారు, అంకుల్ మేము ఇలాగ లోపలికి వెళ్ళి కొద్ది దూరం ఈదుతాం సముద్రంలో అని. దూరం ఎక్క వెళ్ళొద్దండి, కానీ దగ్గరికి వెళ్ళి ఈదరండి అని చెప్పాడు. వాళ్ళ నాన్న చూస్తూనే ఉన్నాడు. కుమారుడు స్నేహితుడు ఇద్దరు కిందికి వెళ్ళారు. ఆ బీచ్ లో పిల్లలు దిగి ఈత ఉన్నారు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇద్దరికి కష్టమైంది, కేకలేస్తున్నారు అక్కడి నుండి రాలేక. డాడీ సేవ్ మీ, అంకుల్ నన్ను రక్షించండి. వాళ్ళిద్దరికి ఈత రాదు, వాళ్ళ నాన్నకు మాత్రమే వచ్చు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని రక్షించాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అయితే ఒకళ్ళు కేకలేస్తున్నాడు, రక్షించండి. వెళ్ళి ఆ పిల్లవాడిని ఎవరో మోసుకొని వస్తామని అనుకున్నాడు. కానీ ఎవరంటే ఆ పిల్లవాడు తన కుమారుని యొక్క స్నేహితుడే. భుజాన్ని మీద వేసుకున్నాడు. ఈ పిల్లని గట్టనేసి తర్వాత వెళ్ళి కొడుకుని తీసుకుని వస్తామని అనుకున్నాడు. గట్ట దగ్గరికి వచ్చి భుజం మీద వేసుకుని సముద్రం వైపు చూస్తున్నాడు. ఇంకా కొడుకు ఎక్కడానికి కేకలేస్తున్నాడేమో, దగ్గరికి వస్తున్నాడేమో. అలా చూస్తుంటే తనకు తెలియకుండానే వచ్చి తన కాళ్ళ దగ్గర అలలో తాకిపోయాయి. ఏదో ఒక జంతువు మాదిరి తన కాళ్ళు స్పృశించడము కనిపించింది. ఏంటా అని చూస్తే అక్కడ ఒక శవం. ఆ శవం ఎవరిదో కాదు, తన కుమారుంది. తన కాళ్ళ దగ్గర కుమారుని శవం, తన మెడ మీద భుజం మీద కుమారుని స్నేహితుని యొక్క జీవం చనిపోలేదు. తండ్రి తన కుమారుని యొక్క శవాన్ని తన కాళ్ళ దగ్గర చూస్తూ కుమారుని స్నేహితుడిని భుజం మీద మోసుకుని ఉన్నాడు. ఇది సాధ్యమంటారా? ఏ తండ్రి అయినా తన కుమారుడు భుజం మీద ఉండాలనుకుంటాడు, ఇంకెవరెక్కడున్నా పర్వాలేదు. కానీ బైబిల్లో దేవుడు తన కుమారుని మరణానికి అప్పగించి ఆయన కుమారుని స్నేహితులైన మానవ జాతిని ఆయన భుజం మీద వేసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన కుమారుడు శిలువలో మన కొరకే మరణించినాడు. ఆయన కుమారుని స్నేహితులమైన పాపపు మానవాళి జాతి అయిన మనము ఆ దేవుని యొక్క భుజ స్కంధాల మీద ఉన్నాం. అదే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది. 100 గొర్రెలుంటే వాడు తప్పింది. ఆ తప్పిన గొర్రెని ఎతకడానికి వెళ్ళాడు, దొరికింది. దొరికిన తర్వాత దానిని తన భుజముల మీద వేసుకొని, ఇంకా దేవుడు తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి మనల్ని జీవములోనికి తీసుకుని వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు.